వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 24 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి. జగన్ కి పెద్దవాళ్లంటే గౌరవం లేదు. ఎన్నికలకు ముందు చేసిన 50,000 కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యలు. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది. ఏప్రిల్, మేలో 20,000 కోట్ల అప్పు చేశారు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? వైసీపీ నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగలాలు. ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్ది అని సంధ్యారాణి మండిపడ్డారు. అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్ లో 2.0 అంట, అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది, సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎప్పుడు తెలిసిన విషయం, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్ లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు. పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా. ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్ గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు, అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి. కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అలా తండ్రిని ఆ చంపడంలో మహానుభావుడి పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని గాని మనం ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి చేరారు. శైలజానాథ్ పాటు
ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరిన అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదని, మరోవైపు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ విద్యారంగంలో అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద ప్రజలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్నించడం మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్. ఇది వ్యాపారం కాదు. పాలిటిక్స్ అనే యొక్క అంతిమ లక్ష్యం అనేది ప్రజల ఆ ప్రాంతం యొక్క సంక్షేమాన్ని ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ, ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాం. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే. ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు పవన్ పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జీవీపై టీడీపీ కార్యవర్గ రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఇటీవల 3వసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. బాపట్ల జిల్లా చీరంలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి జిల్లాల పరిశీలకులు ముక్కోణం పార్క్ సెంటర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులుగా వెంకట చలపతిని నియమించడం జరిగింది. రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ తరపున అన్ని స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతాం. దళిత, పేద, బీద, అణగారిన వర్గాలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామనే భరోసాను కల్పిస్తామని తెలిపారు. మిత్రులందరికీ జేపీఎం ఇస్తున్నారా. ఈరోజు మన చీరాల పట్టణంలో మా దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా దళిత బహుజన పార్టీ ఉపాధ్యక్షుడిగా మన సోదరుడు, మంచివాడు, పేదల పార్టీ పెన్నిధి అయిన వెంకట చలపతిని నియమించడం జరిగింది. అలాగే మన బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా డాక్టర్ తీసుకోమని చెప్పాము. అలాగే మన చీరాల పట్టణ అధ్యక్షుడిగా మన సోదరుడు, మిత్రుడు కిరీటం, కిషోరం, పేదల పార్టీ ఏదైనా ఏ సమస్యలు ముందుకుంటే మన మార్పు మధు గారిని నియమించడం జరిగింది. అలాగే చీరాల అసెంబ్లీ ఇన్ఛార్జిగా మన ఆవుల కృష్ణ గారిని వార్డు అతన్ని నియమించడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో కూడా ఇన్ఛార్జి నియమించడం జరిగింది. ఎందుకంటే రానున్న అసెంబ్లీలకు మనకి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ, అట్లాగే పంచాయతీ ఎలక్షన్లు కానీ మా దళిత పార్టీ ప్రతి వార్డులోని
మన గంతపైన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. అలాగే మన చీరాల ప్రతి 32 వార్డులు కూడా గంతపైన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు. అలాగే గంతపైన పంచాయతీ కూడా మన గంతపైన పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని సమాపూర్వకంగా తెలియజేస్తూ, ఎందుకంటే గంతపైన పార్టీ అనేది రాష్ట్రానికి పార్టీ కాదండి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉంది. కర్ణాటక ఉంది, ఒరిస్సా ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, మన తమిళనాడు ఉంది. ఇప్పుడు మన పక్కన కర్ణాటకలో అయితే చాలా ఎక్కువ మంది, మహారాష్ట్ర కూడా ఉంది. అలాగే మన తెలంగాణ అయితే విపరీతంగా తెలంగాణ మొత్తం గంతపైన పార్టీ విపరీతంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో నిలబడి పూలగా వేసి అలంకరించి చలపతి గారికి మేము ఉపాధ్యక్షుడిగా బాపట్ల జిల్లాకి నియమించడం జరిగింది. ఇది పేదల పార్టీ, అన్నగారిన వర్గాలకి ఇది న్యాయం చేస్తానికి పోరాడుతుంది. మేము కూడా పేదల కోసం మేము పోరాడతాం గట్టిగా. ఈ పార్టీలో ఏ సమస్యలు లేకుండా మాలాంటి వాళ్ళకి ఇంకా సమస్యలు ఉన్నా ఈ ప్రభుత్వాన్ని పరిశీలన చేసి ఈ ఎండాకాలం వాటర్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ వాటిలో ఈ పార్టీలో నన్ను చేస్తున్న అబ్బాయికి సార్కి ధన్యవాదాలు. ఈ పేదల విషయంలో నాకు చెప్పేది ఏంటంటే, పేదల విషయంలో మనం గట్టిగా నిలబడాలి. మనం అంటేనే కదా అందరం మనమే నిలబడి జీవితంలో మంచి విలువగా సాధించాలని మనం అండగా ఉండాలని తీసుకోవచ్చు. అలాగే మనం కేవలంగా ఉండకుండా ఇప్పటికీ అందరిలాగా ఒక ఐక్యమత్యగా అందగా ఉండి నేటి వ్యాపారాన్ని చేసుకుని అందరూ నిలబడి ఉండాలి. ఏఎంఐ మిత్రులందరికీ శుభాకాంక్షలు. అలాగే మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రుల తరఫున నేను ఈ రోజున ఈ పార్టీలోకి చేరడానికి ముఖ్య కారణం పేదలు, బడుగు బలహీన వర్గాలందరికీ ఏదో ఒకటి నాకు తోచినంత చేయాలని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్న టైంలో మేడం గారు నన్ను కలుసుకోవడం జరిగింది. తర్వాత సారు నన్ను ఎంపటే ఉండి తీసుకొచ్చి మీ ఓటర్లు ఇట్లా కాదు, పార్టీ ఉంది, దీంట్లోకి రాజు మీరు అని ఆహ్వానించి పెద్దలతో మాట్లాడి ఈ రోజున మాకు ఈ పదవి అప్పడం జరిగింది. ఇంతే కాకుండా నేను వర్క్ చేస్తూనే ఉంటాను. అదే దానికి కూడా ఇది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించి బడుగు బలహీన వర్గాలు. రేపల్లి నియోజకవర్గం రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు పిన్ని సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో అవినీతి మరియు అక్రమాలు ఎలాంటి జరిగినా సరే భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు. దీంతో ఏ ఒక్క అక్రమంగా అవినీతిలో జరుగుతున్నాయని, అవే మా దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని, అక్రమంగా బెల్ట్ షాపులనైనా, అక్రమ రేషన్ అయినా మరియు అక్రమ ప్యాకెట్లు మరియు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా సరే అవి మా దృష్టికి వస్తే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నుంచి నా పేరు పిన్ని సాంబశివరావు. మరియు ఈరోజు మనం బాపట్ల జిల్లాలో విస్తృతంగా ప్యాకాట జరుగుతుందని మా దృష్టికి వచ్చినాయి. మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడైనా సరే ఇల్లీగల్గా ప్యాకాట కానీ, గంజాయి కానీ, సారాయి కానీ ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని గతంలో చూడటం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కాయ జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. దీని మీద మేము మా వాళ్ళు బీజేపీ నాయకులు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు నామినేట్ పదవులు కావాలని అడిగితే సాంబశివరావు అనే అతను ఇక్కడ అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుకుంటూ ఉంటే మీకు పదవులు వస్తాయి అని చెప్పారంట. అవినీతి అక్రమాలు మాట్లాడొద్దని మనకి ఎక్కడ ఆదేశాలు రాలేదు. మనం ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు మనం అవినీతి అక్రమాలు గత 10 ఏళ్ళుగా నేను మన బాపట్ల జిల్లాలో అవినీతి అక్రమాల గురించి గొంతెత్తి ఏసీపీ, సిబిఐ, ఈడీకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంతలో ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అక్రమాలు చేసి మమ్మల్ని ఎవడు ఏమి చేయలేరు అని ఫలపాలు పలుకుతున్నారంట. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే మేము గత కొద్ది రోజులుగా ఇక్కడనే ఏమి అవినీతి అక్రమాలు మాట్లాడతలేదంటే సాంబశివరావు కొంత
కామ్గా పడుకుంటున్నాడు తిని అని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మేము ఎక్కడా కూడా అవినీతి అక్రమాలని ఎక్కడ జరిగినా కూడా ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మరి నిజాంపట్నం గ్రామంలో కానీ మరియు ఇక్కడ వ్యాంపిక్ కానీ మరి ఇలాంటివన్నీ కూడా నేను అవినీతి అక్రమాల గురించి మాట్లాడటం జరిగింది. మరి ఇక్కడ అవినీతి అక్రమాలను మాకు వాట్సాప్ దృష్టికి తీసుకొస్తే మా వాట్సాప్ నుంచి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది పూర్తిగా అంతమయ్యే వరకు మరి కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము బాపట్ల జిల్లాలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా మా దృష్టికి తీసుకురండి. మేము ప్రజల తరఫు నుండి అండగా నిలబడి మీకు న్యాయం జరిగే వరకు. బాపట్ల జిల్లా చీరాల్లో ఎన్టీఆర్ విగ్రహ వివాదంపై జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆర్డీఓ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ కౌన్సిలర్లతోనూ మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావుతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. నియమ నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయి పరిశీలించి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్ ఏం జరిగింది సార్? లోపల ఏం జరిగింది సార్? ఎప్పుడు ఈరోజు ఇక్కడ ఆడియో ఆఫీస్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో విగ్రహం గురించి డిస్కస్ చేసాం. సో దానికి మొత్తం పద్ధతి ఏముంది, ఎలా కట్టాలి, ఏమేమి చూసుకోవాలి అదే ఒకటే. దాని తర్వాత మనకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని రూల్ పొజిషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఫాలో అవ్వాలి. అదే మొత్తం అయిన తర్వాత కౌన్సిల్లో ఒకసారి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఆ డిసిజన్ ప్రకారంగా మన మున్సిపల్ కమిషనర్ అదే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు జియో చూస్తే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ఈ మీటింగ్లో ఒక డెసిజన్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ గురించి కూడా నేను మన అందరూ కౌన్సిలర్స్, అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి నేను చెప్పాను. మన చిరాల టౌన్ చాలా ప్రశాంతంగానే ఉంది, అలాంటే ఉండాలి. అందరూ కూడా కోఆపరేట్ చేయడానికి అగ్రి అయ్యారు. ఇంకా కూడా ఈ విషయంలో మనకు న్యూస్ వస్తే లేకపోతే ఇంటిమేషన్ వస్తే మేము ఖచ్చితంగా అందరితో ఫాలో తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా రూల్స్ ప్రకారంగా విగ్రహం కట్టడానికి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఎవరికి పర్మిషన్ సార్? ఇప్పుడు మళ్ళీ ఆ పర్మిషన్ ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ చేసి కౌన్సిలర్స్ డిసిజన్ తీసుకుంటారు. దానికి పర్మిషన్ మన తరఫున ఇవ్వడానికి లేదు. సో మళ్ళీ ఒకసారి వాళ్ళు కౌన్సిల్ మీటింగ్ పెట్టి అక్కడ డిస్కస్ చేస్తారు అన్ని రూల్ పొజిషన్ చూసి. నంబర్ 2, వైఎస్ఆర్ పార్టీ వారిని ఆహ్వానించడం ద్వారా మేము మా మనసు గాయపడింది అని చెప్పారు. సరే, గతం కథ. చైర్మన్ గారితో చేపించాలనుకున్నాం, కొబ్బరిగా కొట్టించాం. శంకుస్థాపన కాదు అది. శంకుస్థాపన ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారితో చేపిస్తాం, మీరే నిర్వహించండి అని చెప్పాను. నంబర్ 3, నేను పెడితే మీకు ఇబ్బందిగా ఉంటే మొత్తం మీరే టేక్ ఓవర్ చేసి మీరే చేయండి అని నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఈ ప్రాంతంలో పచ్చూరు, సంతనోదలపాడు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల మొత్తానికి ఇది మున్సిపాలిటీ. ఈ ఏరియాలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన ఉంది కాబట్టి అదే సెంటర్లో ఎన్టీఆర్ గారిది కావాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇదంతా ఒక సెంటిమెంట్ లా ఉంది కాబట్టి నేను అర్జీ పెట్టాను. కాబట్టి ఈ సెంటిమెంట్ ని చెడగొట్టుకోకుండా ఈ మొత్తాన్ని కూడా ఎమ్మెల్యే గారిని నిర్వహించమని చెప్పండి అని నేను చెప్పాను. అయితే డివైడర్ లో పెట్టడానికి అబ్జెక్షన్స్ ఉన్నాయన్నారు. అంటే రూల్ పొజిషన్ ప్రకారం డివైడర్ లో మాది పెట్టడానికి అబ్జెక్షన్ గా ఉంటే అన్ని కూడా తీసేయండి. ఆ రోడ్లో మాది అబ్జెక్షన్ ఉంది, అదే రూల్ అందరికి అప్లై చేయండి. ఒకవేళ అన్ని విగ్రహాలు ఉండి మాది పెట్టకపోతే మేము పెట్టేస్తామని చెప్పాను. మేము పెట్టాం, అవి తీయకుండా మాది ఒకటే కనుక తీయమని చెప్తే పెట్టడానికి వెళ్ళలేదంటే మేము పెడతాం.
కార్మిక శాఖ ఆధ్వర్యంలో బాపట్లలోని రథం బజార్ రోడ్ లో వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ బాపట్ల వారైన డి శివప్రసాద్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ చేయించుట అనేది చట్టరీత్యా శిక్షార్హమైన నేరముగా పరిగణించబడింది. కావున ఎవరు కూడా పెట్టి చాకిరీ వ్యవస్థను ప్రోత్సహించరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ షాడోస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది భారతదేశంలో 1976లో యాక్ట్ వచ్చింది. ఆ చట్టం వారి ఇంటికి భారతదేశంలో పూర్తిగా బిల్లు చేశారు కదా. అయినప్పటికీ కూడా ఇంకా అట్లా మనకు ఏర్పడతాం అవుతుంది. అందుచేత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ లెవెల్ కానీ వర్క్ చేయాలి. ఎందుకంటే ఫ్రీడమ్ లేకుండా తక్కువ వేతనాలు చేసి ఆ మూమెంట్ అంటే కలగకుండా ఆ విధంగానే తీసుకెళ్ళడం అనేది, తర్వాత రైట్స్ కావాల్సి అనేది, ఆ తర్వాత ఎక్కువ వడ్డీ తీసుకోవడం అనేది, ఆ తర్వాత జీవితాంతం ఆ వడ్డీకి సంబంధించి అతని ఫ్యామిలీ అందరూ కూడా అదేవిధంగా వెట్టి చేసుకుంటూ పోవడం అనేది ఈ దీంట్లో చెప్పాలి. కాబట్టి ఆ విధంగా ఏంటంటే మీకు ఎక్కడైనా కొన్ని సమాచారం ఏదైనా ఉంటే మా లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కలెక్టర్ గారు తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ గారు అధ్యక్షున్న విజిలెన్స్ కమిటీ ఆ యాక్ట్ ప్రకారం, అబాలిషన్ యాక్ట్ ప్రకారం 1976 చట్టం ప్రకారం ప్రతి జిల్లాలోనూ, భారతదేశంలో ప్రతి జిల్లాలోనూ విజిలెన్స్ కమిటీ, దానికి హెడెడ్ అంటే చైర్మన్ ఎవరంటే కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ మెంబర్లు అవుతారు. డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, అనేక రకాల డిపార్ట్మెంట్లు, పది డిపార్ట్మెంట్లు, తర్వాత ఎన్జిఓలు దాంట్లో సభ్యులు ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు అడుగుల సమాచారం ఏదైనా ఎక్కడన్నా ఇన్నా అడుగుల సమాచారం అంటే లేబర్ డిపార్ట్మెంట్ లేదు కలెక్టర్ అక్కడ కాంట్రాక్ట్ కలెక్టర్స్ తెలియజేస్తారని అంతేకాకుండా మన భారతదేశ ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఈ బాండెడ్ లేబర్ అనేది ఎక్కువ మనకి కొంచెం చదువు తక్కువ ఉన్న రోజుల్లో అటువంటి రోజుల్లో బాగా ఉపయోగిస్తాను ఉండేది. తగ్గింది. ఎందుకంటే చైల్డ్ లేబర్ జరుగుతుంది. మన చైల్డ్ లేబర్ దాడిపోతే మన లేబర్ దాడిపోతే ఉన్నారు. బట్ బాండెడ్ లేబర్ అనేది చాలా ఆ స్లేవరీ దాంట్లో అందరూ బయటకు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేయడంలో తీసుకోవాలి. ఆ తర్వాత వాటి డ్యూటీని బతకాలి. డ్యూటీని బతకడం కోసం మనందరం కూడా సమాజంలో ప్రతి పౌరులు కూడా బాధ్యత ఉన్నది కాబట్టి మనందరం కూడా సెయింట్ డీన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ పై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంకు డాక్టర్ కె వెంకటరెడ్డి, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జేఎన్టీయూకే కాకినాడ మరియు ఎంసెట్ కన్వీనర్, మాజీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ముఖ్య అతిథిగా విచ్చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె వెంకటరెడ్డి విద్యార్థులకు ఎలక్ట్రికల్ వెహికల్స్ పై అవగాహన కల్పించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉపయోగించే వివిధ రకాలైన చార్టర్లు మరియు ఛార్జింగ్ స్కీమ్ల గురించి వివరంగా తెలియజేశారు. ఈ గెస్ట్ లెక్చర్ కు ఈ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Warren Prakasam district, one among you all here. Till my intermediate, I studied in Talur Mandal and then Mumbai for my intermediate, and my graduation, post-graduation, PhD from JNT campuses. Secured 1,288 out of 4,40,000 students in my AMSAT examination. After BTech PP in JNT Anantapur. Yes, my senior was there in JNT Anantapur. I also applied there, and then. After completion of my MTech, joined CBIT as a faculty member. Started my teaching at JNT Anantapur itself as an ad faculty. Then moved to CBIT Hyderabad for a couple of years. Then joined JNTU in the year 2006. From last almost 20 years, I am in JNTU and at various positions. And my journey started with the MSET candidate to the convener of AP set examination. Last year I visited
And most of the time is very successful in conducting the AIIMS examinations also. More than 35 research papers, SCA research paper, and more than 70 papers. So having 30 SCA papers, it's not a joke. So really I wonder how Sir is busy with this academic schedule and doing the research also. Really you are like a role model, sir. For me also I am taking you as a role model. It's like inspiration. See, being a principal of this college, sometimes I feel that I am having a very busy schedule, I am very hectic. Okay, just I am principal for 5,000 students. So I feel sometimes I am very busy, so I cannot do research like that I may feel. But sir, when though working as a director, almost 2 to 3 lakhs of students under JIT Kakinada, అంతే కదా JIT Kakinada మొత్తానికి ఒక విలీకి సార్ డైరెక్టర్ దాంట్లో ఉంటా కూడా సార్ హ్యాస్ కంటిన్యూస్ రీసెర్చ్ దట్ ఈస్ ద పాయింట్. And coming to the today guest lecture, so as you all know, electric vehicles is a burning topic and it is a huge opportunity for the students, especially electrical engineering students, to give a lot of opportunities in the field of electric vehicles. So in that field, so very few are very familiar and eminent personalities. Out of that, Venkat Reddy sir is an accomplished and distinguished person as a resource person to share his knowledge and experience. So definitely, so I am sure you will enjoy the lecture and you will get a lot of knowledge and his experience. బాపట్ల జిల్లా చీరాల రమేష్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో చీరాల బార్ అసోసియేషన్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ ను ల్యాబ్ అధినేత రమేష్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ షేక్ రెహనా బేగంలు మాట్లాడుతూ వృత్తిరీత్యా ఎన్నో ఒత్తిళ్లకు గురవుతుంటాము. రమేష్ డయాగ్నోస్టిక్ వారు మధుమేహం, రక్తపోటు, ఈసీజీ, మూత్రపిండాల పనితీరు, కొలెస్ట్రాల్ కు ఉచిత పరీక్ష నిర్వహించడం అభినందించదగిన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు. రమేష్ డయాగ్నోసిస్ వాళ్ళు టోటల్ బాడీ చెకప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతిరోజు అందరూ కూడా చాలా స్ట్రెస్ తోటి మరి వర్క్ చేసుకుంటారు, హెల్త్ని మరి నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. మరి హెల్త్ అనేది మనకి కరెక్ట్గా ఉంటేనే మన వర్క్ అనేది మంచిగా చేయగలుగుతాము. స్ట్రెస్ వల్ల అందరికీ షుగర్, బీపీ, ఇంకా అనేకమైన అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. మరి మనం ఈ బిజీ లైఫ్లో పడి మనం హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి క్యాంప్ పెట్టినప్పుడు అందరు కంపల్సరీగా వచ్చి చేయించుకుంటారు. కాబట్టి బార్ వాళ్ళు చాలా మంచి ఉద్దేశంతో ఆయన మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకొని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేయకుండా ఫర్దర్గా ఏం చేయాలి, రెమెడీ ఏంటి అనేది ఆలోచించుకొని కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి కేర్ తీసుకుంటారని ఆశిస్తూ మరి బార్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్. అదేవిధంగా రమేష్ డయాగ్నోసిస్ వాళ్ళు కూడా మంచి మనసుతో మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. బట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి రాని జగన్, వైకాపా ఎమ్మెల్యేలకు నైతికత ఉంటే తక్షణం రాజీనామా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినకొండలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన జీవి వైకాపా పాలనపై నిప్పులు చెరిగారు. మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ వేయగానే తాడేపల్లి ప్యాలెస్ లో ఫైల్స్ ఎలా కాలిపోయాయో సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించి రుణాలు ఇచ్చి ఈ వర్గాలను ప్రోత్సహిస్తుందన్నారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరుకైన నమస్కారం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు. ఏ తప్పు చేయకపోతే 90 రోజులు జైల్లో ఉండడానికి సిద్ధమని ఎవరైనా అంటాడు? అనేక తప్పులు చేశారు కాబట్టి తప్పు చేసినాడు ఎప్పుడైనా సరే జైలుకు తప్పదనేది వాస్తవం. అందుకోసమే ఆయన తరఫున కొంతమంది కారణం తప్పులు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సంసిద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు. అసలు తప్పు చేయకుండా మీకు భయం ఎందుకు? మీరు అనేక తప్పులు చేశారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళడానికి కూడా మీరు సంసిద్ధమయ్యారు. అంటే నేను జైలుకి వెళ్ళడానికి కూడా సంసిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఒప్పుకుంటున్నాడు. నితిన్ రెడ్డి అసలు సిట్ లిక్కర్ మీద, మద్యంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్ వేయగానే మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ అన్ని ఏ విధంగా తగ్గిపోయి దానికి సమాధానం చెప్పమనండి. మరి అక్కడ కూడా ఈనాడులో రాసిన దాంట్లో నితిన్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నితిన్ రెడ్డి పేరు నేను సంబంధం లేదని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు.
సో మిథున్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఈయనతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు. ఈసారి మిథున్ రెడ్డి కూడా జైలు తీసుకెళ్తారు. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? మరి మిథున్ రెడ్డి పేరు అక్కడ ఈనాళ్ళు ప్రస్తావించకపోయినా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అంటే దాంట్లో ఎవరెవరికి సంబంధం ఉంది, ఆ దోపిడీలో, ఆ లూటీలో, ఆ మద్యం మాఫియాలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈ రోజు చేసిన పాపాలు ఎక్కడికి పోవు, శిక్ష అనుభవించక తప్పదు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తాడంట అసెంబ్లీకి, లేకపోతే అసెంబ్లీకి రాడంట. ఇదేంటి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే రాడా? బాధ్యత లేదా? అంటే ప్రభుత్వం ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యేగా మీరందరూ జీతాలు తీసుకుంటున్నారు. మరి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మరి అసెంబ్లీకి ఎందుకు రారు? ఎవరైనా విఘ్నత ఉన్న ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తారా? ఈ రోజు ప్రతిపక్ష హోదా గురించి 2019 ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఎన్ని సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా పోతుందో 2019లో చంద్రబాబు గారికి ఆ 18 సీట్ల కంటే తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి మాట్లాడింది ఎవరు? మీరు కాదా? మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా కానీ ఆ రోజు మాట్లాడిన 2 ఫిగర్లు ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యేని చాలా త్వరగా మీరు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారే. ఆ 18 సీట్ల దగ్గర ప్రతిపక్ష హోదా తీసేయాలని విశ్వ ప్రయత్నం చేసిన మాట వాస్తవం కదా? మరి ఈ రోజు మీకు 11 సీట్ల ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? 1.0 చూసే ప్రజలు ఒక్క అవకాశం అంటే 1.0 చూసి మీకు 11 సీట్లు ఇచ్చారు. రిజల్ట్ మిమ్మల్ని తరివేశారు. ఇక 2.0 అంటే పులివెందులో నువ్వు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజల సమస్య దేశాలు తీసుకుంటే ఈరోజు అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యల మీద మాట్లాడకపోతే మీ జీతాలు తీసుకునే అర్హత ఉందా? అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాలి. మీరు నైతిక ఉంటాయి. జీతాలు తీసుకుంటారు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రారా? పల్నాడు జిల్లాలో ఆటోని లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 18 మంది కూలీలకు తీవ్ర గాయాలు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక 7గురిని 108 ద్వారా గుంటూరు జీజీహెచ్ తరలింపు. క్షతగాత్రులు నరసరావుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన వారిగా గుర్తింపు. వీరందరూ ఎర్లపాడు వెళుతుండగా మార్గం మధ్యలోనే కనపర్తి చర్చి సమీపంలో ఓ లారీ వెనక నుండి ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో 18 మంది ఉన్నాం. ఎర్లపాడికి వెళ్తున్నాం నర్సరావుపేట నుంచి. వెళ్ళేటప్పుడు లారీ వాడు గుద్ది పక్కకి వెళ్ళిపోయాడు. 18 మంది ఒకే ఆటోలో నర్సరావుపేట నుంచి ఎర్లపాడు వెళ్తున్నాం. మెరగాలకోట కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీ. 18 మంది ఉన్నాం. లేదు క్రాప్ చేస్తా, మా ఆటో క్రాప్ చేస్తా ఒకసారి ఇటు గుద్దాడు. గుద్దంగానే మా ఆటో పోయి బోల్తా పడింది. ఇంకా సీరియస్ గా ఉంది. ముగ్గురికే సీరియస్ గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 24 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 15 రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి. జగన్ కి పెద్దవాళ్లంటే గౌరవం లేదు. ఎన్నికలకు ముందు చేసిన 50,000 కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.